వీడియోస్ అప్లోడ్ చేయక చాలా డేస్ అయింది కదా, అందుకే ఈ చాట్ చేస్తున్నాను అనమాట. అరే వీడియోస్కి చాట్కి సంబంధం ఏంటి అంటారా, అదే చెప్తాను. సో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ వాణి మల్లేష్ 18. సో నేనైతే ఒక 2-3 డేస్ నుంచి కోల్డ్ కఫ్తో బాధపడుతున్నాను అనమాట. కోల్డ్ కఫ్ ఉంటే కొంచెం ఖచ్చితంగా లేజీగా అన్హెల్తీగా ఉంటుంది కదా. సో నాకు కూడా అలాగే ఉంది. వీడియోస్ కూడా అస్సలు పెట్టాలనిపిస్తలేదు, కంటిన్యూగా పెట్టాలనే ఉన్నది, బట్ ఐ కాంట్ అనమాట. అందుకే కొంచెం తగ్గించుకోవడానికి, కోల్డ్ కాఫ్ నుంచి, ఫీవర్ నుంచి, అన్హెల్తీ నుంచి రిలీఫ్ తీసుకోవడానికైతే ఈ మిరియాల రసం అనేది చేస్తున్నాను. సో మన క్వాంటిటీకి తగ్గట్టుగా అన్నీ రెడీ చేసుకొని పెట్టుకోవాలి. సో ఆల్మోస్ట్ అందరికీ తెలిసే ఉంటుంది మిరియాల చారు, మిరియాల రసము అని అంటారు కదా. సో ఈ పచ్చిమిర్చి వేసుకోవచ్చు, ఎండుమిర్చి కూడా వేసుకోవచ్చు. నేనైతే ఎండుమిర్చి వేస్తున్నాను. కొంచెం నల్లగా అయిపోయింది. ఈ పొడి ఏంటంటే మిరియాలు, ఆవాలు, జీలకర్ర, ఎల్లిపాయ అనమాట. ఎల్లిపాయ పొట్టుతో వేసుకోవచ్చు, వితౌట్ పొట్టు వేసుకోవచ్చు. నేనైతే వితౌట్ పొట్టు వేసిన అనమాట. అది కొంచెం అందుకే కలర్ అలా ఉంది, మిరియాలు ఆవాలు కలిసినాయి కాబట్టి. మిరియాలు కొందరు వేస్తారు, ఆవాలు కొందరు వేస్తారు, వేయరు. నేనైతే అందులోనే వేసిన. నెక్స్ట్ ఇంకా పోపులో కూడా వేసిన అనమాట. మనం చారు ఎంతైతే తీసుకుంటామో ఆ క్వాంటిటీకి తగ్గట్టుగా పండు టమాటా అయితే తీసుకోవాలి. దాన్ని బాగా మగ్గించాలన్నమాట. పండు తీసుకుంటే తొందరగా మగ్గి మనకి జ్యూస్ అనేది వస్తుంది. సో అది కొంచెం మగ్గిన తర్వాత సాల్ట్ అయితే వేసుకోవాలి, మన టేస్ట్ని చూసుకొని వేసుకోవాలి. సో టమాటా అయితే ఇలా ప్యూర్ వస్తుంది అనమాట. ప్యూర్గా రావడానికే పండు తీసుకుంటాము, కచ్చా తీసుకుంటే అసలు రాదు. సో ఆల్రెడీ మనము కొంచెం పెద్ద నిమ్మకాయ సైజ్ అంతా తీసుకున్నాను నేనైతే. నాకు ఆ క్వాంటిటీ అయితే సరిపోతుంది అనమాట. ఆల్రెడీ వేరే కర్రీ చేసి పెట్టినాను. సో అందుకని ఈ చారు మళ్ళీ ఎక్స్ట్రా అనమాట. చెప్పాను కదా, రిలీఫ్ అవ్వడానికి, కోల్డ్ నుంచి కొంచెం ఘాటుగా ఉండడానికి. మిరియాల పొడి, అది ఎల్లిపాయ, అది ముందు వేసినాం కదా. సో అది ఈ టైంలో కూడా వేసుకోవచ్చు అనమాట. కొందరేమో ఈ టైంలో వేస్తారు, కొందరేమో ఫస్ట్ వేస్తాను. నేను ఒక్కోసారి అలా ఒక్కోసారి ఇలా వేస్తాను. ఈ టైంలో వేసి బాగా మరగబెట్టుకోవాలన్నమాట. మనం కారం అయితే వేయము ఇందులో, ఎందుకంటే జస్ట్ ఘాటు కోసమే అనమాట. కారం అయితే స్కిప్ చేసేయాలి టోటల్గా. సో ఇది చారు. ఈ స్పూన్ స్టోరీ ఏంటంటే, అప్పుడప్పుడు నేను ఇక్కడ పక్కన పెడతాను అనమాట గిన్నెలు. ఇట్లా స్పూన్ కూడా పక్కన పడింది ఒకసారి. సో నార్మల్గా ఇట్లా స్ట్రైట్గా ఉండే అది ఖాళీ కాస్త ఈ షేప్ వచ్చింది. నాకు చాలా మెమరబుల్ అనమాట, అందుకే దాచిపెట్టుకుంటాను. ఆ స్పూనే నేను మెజర్మెంట్కి కూడా యూజ్ చేస్తాను అనమాట. సో ఫైనల్గా మన చారు కూడా మరుగుతుంది. చూసారా ఎలా ఉరకలు పెడుతుందో, రన్నింగ్ చేస్తుందా, స్విమ్మింగ్ చేస్తుందో మొత్తానికి. సో చారు అయితే ఇట్లా అయిపోయిందనమాట. ఒక్కసారి ట్రై చేయండి, చాలా బాగుంటుంది అనమాట. ఘాటుగా ఖచ్చితంగా కోల్డ్ కాఫ్ నుంచి అయితే రిలీఫ్ అయితే ఉంటుంది. ఒకసారి అయితే ట్రై చేయండి, చాలా బాగుంటుంది. అన్నం తినాలనిపించదు కదా ఖచ్చితంగా ఫీవర్, కోల్డ్ కాఫ్ ఉన్నప్పుడు. అందుకని వేరే కర్రీ ఉన్నా కూడా మళ్ళీ ఇదైతే చేసుకొని తినండి. హ్యాపీగా కడుపు నిండా తింటారు, కొంచెం పని చేయడానికి కూడా ఉంటుందండి. అవును, కానీ వీడియో నచ్చితే ఒక లైక్ ఇచ్చి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.